ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలామంది హైదరాబాద్ ఇన్వెస్టర్స్ కలల గురించి, వారి భవిష్యత్తు గురించి, ముఖ్యంగా సౌత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి. నాకు రోజు చాలా మెసేజెస్ వస్తుంటాయి. సౌత్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సిటీకి దగ్గరగా ఉంటుంది కదా, చేయమంటారా, ఓకేనా అని చాలామంది అడుగుతారు. కానీ ఈ సౌత్ అనే మాయాజాలంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, సాగర్ రోడ్, ఈ 3 రోడ్స్ గురించి ప్రతి చర్చలోనూ వినిపిస్తుంది. కానీ వీటిలో అసలు నిజమేంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ కలలు నిజమవుతాయి, ఎక్కడ చేస్తే నిరాశ మిగులుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ పెట్టుబడికి ఇదొక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హైదరాబాద్ నగరం యొక్క దక్షిణ దిశగా జరుగుతున్న ఒక పెద్ద విప్లవం గురించి. సౌత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అందులో నిజమేంటి, భ్రమ ఏమిటి, ఇది అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఒకసారి ఆలోచించండి. మీరు మీ జీవితాంతం కష్టపడి మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ సొంత ఇల్లు కోసం కొంత డబ్బు ఆదా చేసుకున్నారు. సిటీకి దగ్గరగా ఉంటుంది కదా అని సౌత్ హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనాలని నిర్ణయించుకున్నారు. మీకు తెలిసిన ఒక బ్రోకర్ మిమ్మల్ని బెంగళూరు హైవేలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ ఓపెన్ స్పేస్ చూపించి, చూడండి సార్ ఎంత బాగుంది, ఎయిర్పోర్ట్ కేవలం 20 నిమిషాల్లో వెళ్ళొచ్చు, ఇక్కడ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది, ఇప్పుడు కొంటే 5 ఏళ్లలో 3 రెట్లు అవుతుందని చెప్పి నమ్మిస్తాడు. మీరు సంతోషంగా డబ్బు ముట్ట చెప్తారు. 5 ఏళ్ళు గడిచిపోతాయి. మీ ప్లాట్కి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు, చుట్టూ బంజరు భూమి తప్ప మరేమీ లేదు. ఎందుకంటే మీ ప్లాట్ ఎదురుగా కేవలం 500 మీటర్ల దూరంలో ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ అటవీ ప్రాంతం ఆ ప్రాంతపు అభివృద్ధికి అడ్డుగోడలా నిలిచిపోయింది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం అనుమతించదు. మీరు మీ కష్టార్జితాన్ని కోల్పోయారు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది మంది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల నిజ జీవిత గాథ. శంషాబాద్ ఎయిర్పోర్టు మనకు గర్వకారణం. కానీ ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఈ 3 ప్రధాన రహదారుల పక్కన విస్తారమైన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి. ఇవి కేవలం చెట్ల సమూహం కాదు, నియమాలతో కూడిన పర్యావరణ పరిరక్షణ జోన్లు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదు. అడవి ఉండాలి, చెట్లు ఉండాలి. ఇది పర్యావరణానికి ఎంతో మంచి విషయం. కానీ రియల్ ఎస్టేట్ దృష్ట్యా ఈ అటవీ ప్రాంతం ఆ ప్రాంతం యొక్క వృద్ధిని పూర్తిగా అడ్డుకుంటుంది. మీకు ముంబై గుర్తుందా? ఒకప్పుడు ముంబై నగరం విస్తరించాల్సిన అవసరం వచ్చింది. కానీ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలు, పర్యావరణ అడ్డంకుల వల్ల నవీ ముంబై వైపు కూడా సులువుగా విస్తరించలేకపోయారు. ఫలితంగా వారు నిలువుగా ఎదగాల్సి వచ్చింది. ఆకాశ అరణ్యాలు, ఇరుకైన రోడ్లు, రద్దీ, కాలుష్యం. మీరు మీ కుటుంబంతో సౌకర్యవంతమైన జీవితం కావాలనుకుంటున్నారా, లేక పైన ఉన్న కాంక్రీట్ జంగల్లో ఇరుకున పడిపోవాలనుకుంటున్నారా? హైదరాబాద్ విషయంలోనూ ఇలాగే జరగవచ్చు. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అందులో భాగంగా సెక్టర్ 14 వంటి ఫార్మా సిటీలు వస్తున్నాయి. కానీ ఈ ఫ్యూచర్ సిటీకి అవతల భాగంలో శ్రీశైలం హైవేలో ఆ ప్రాంతంలో కూడా రిజర్వ్ ఫారెస్ట్ చేత చుట్టబడి ఉంటుంది. అక్కడ కూడా అభివృద్ధి అంత త్వరగా జరగదు. మీరు మీ డబ్బుని ఇక్కడ పెట్టి దానికి ఎదుగుదల లేకుండా చూస్తూ కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. 2 స్నేహితులు, రాజ్ మరియు రవి. ఇద్దరు రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. రాజ్ కొంచెం తెలివిగా, జాగ్రత్తగా ఆలోచించాడు. అతను శ్రీశైలం హైవేలోని కొంగర్ కలాన్ వైపు రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గరలో ఒక ప్లాట్ కొన్నాడు. అతను చేసిందేంటి? ముందు అక్కడ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ దగ్గరలో ఉందని తెలుసుకున్నాడు. ఆ ప్రాజెక్టు వల్ల అక్కడికి వేలాది మంది ఉద్యోగులు, వ్యాపారాలు రాబోతున్నాయని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ ప్రాంతంలో ప్రభుత్వం రేడియల్ రోడ్లు వేయడానికి ప్లాన్ చేస్తుందని, భవిష్యత్తులో మెట్రో కూడా రావచ్చని తెలుసుకున్నాడు. రవి మాత్రం ఇదే రోడ్డు ఇంకాస్త ముందుకెళ్తే భూమి చౌకగా దొరుకుతుందని రాచిలూరు దాటి రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరలో ఒక ప్లాట్ కొన్నాడు. అక్కడ చౌకగా దొరికింది. అతను చాలా సంతోషించాడు. చూడు రాజ్, నేను నీకంటే తక్కువ ధరకే మంచి స్థలం కొన్నాను అని గర్వపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత ఏమైందో తెలుసా? రాజ్ ప్లాట్ విలువ ఇప్పుడు 400% పెరిగింది. ఫార్మా సిటీ వల్ల చుట్టూ అన్ని సౌకర్యాలు వచ్చాయి. మంచి రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ప్రతిదీ అక్కడ అందుబాటులో ఉంది. రాజ్ ఇప్పుడు అక్కడ ఒక అందమైన ఇల్లు కట్టుకొని సుఖంగా ఉన్నాడు. రవి ప్లాట్ ఇంకా అడవి పక్కనే ఉంది. చుట్టూ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు లేవు,
సౌకర్యాలు లేవు. అతను ఆ ప్లాట్ను అమ్మడానికి ప్రయత్నించాడు, కానీ ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అతని డబ్బు అక్కడే పూర్తిగా చిక్కుకుపోయింది. అతను ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటూ తాను చేసిన తప్పును గుర్తు చేసుకొని బాధపడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇదే తేడా. ఒకే రోడ్డు మీద కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలో ఈ మార్పు ఉంటుంది. ఒకరు లాభాలు పొందుతారు, మరొకరు నష్టపోతారు. అందుకే నేను చెప్తుంటాను, లొకేషన్ 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 అనడం కాదు, సరైన లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి. సరైన సమాచారంతో, సరైన విశ్లేషణతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను చాలా క్లియర్గా వివరంగా చెప్తాను. ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది, ఏ ప్రాంతాలను పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. ఇది మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. ముందు బెంగళూరు హైవే NH44 తీసుకోండి. మంచి ప్రాంతాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ముచ్చింతల వరకు ఉన్న ప్రాంతాలు బాగున్నాయి. ఇక్కడ కొన్ని మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండడం వల్ల కనెక్టివిటీ చాలా బాగుంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతాలు తిమ్మాపూర్, షాద్నగర్ మధ్య కొనాలనుకుంటే కొద్దిగా జాగ్రత్త పడాలి. ఈ ప్రాంతాలు ఎక్కువ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయి. బెంగళూరు హైవేలో ఒక సైడ్ ఎక్కువగా ఇండస్ట్రీలు, గోదాములకు కేటాయించబడ్డాయి. రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్కి అవి పెద్దగా సరిపోవు, మీరు ఇండస్ట్రీల మధ్యలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే తప్ప. ఇప్పుడు శ్రీశైలం హైవే చూద్దాం. గోల్డెన్ ఏరియా. ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ఫార్మాసిటీ సెక్టార్ 14 వరకు ఉన్న ప్రాంతాలు అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఏరియా. ఇక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ ప్లానింగ్, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణకు ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. కొంగరకలన్, రాచలూరులో కొన్ని భాగాలు, ఫార్మాసిటీకి దగ్గర ఉన్నవి కూడా మంచి ఎంపికలే. రాచలూరు సరౌండింగ్లో కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అక్కడ కూడా జాగ్రత్త. అలాగే లేమూర్ సరౌండింగ్స్లో కూడా అవాయిడ్ చేయండి. పూర్తిగా ఇగ్నోర్ చేయాల్సిన ప్రాంతాలు మహేశ్వరం గేట్ దాటి కందుకూరు వైపు వెళ్ళే దారిలో ఇగ్నోర్ చేయండి. మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ మొదలవుతుంది. ఇక్కడ ప్లాట్లు చౌకగా దొరుకుతాయి, కానీ భవిష్యత్తు చాలా అనిశ్చితంగా ఉంటుంది. రాచలూరులో కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్లోకి వస్తాయి, వీటిని దయచేసి ఇగ్నోర్ చేయండి. చివరిది సాగర్ రోడ్. మంచి ప్రాంతాలు. ఇబ్రహీంపట్నం వరకు ఉన్న ప్రాంతాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రాజెక్టుల వల్ల అభివృద్ధి చక్కగా జరుగుతుంది. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇగ్నోర్ చేయాల్సిన ప్రాంతాలు ఇబ్రహీంపట్నం దాటి యాచారం వైపు వెళ్తున్న ప్రాంతాల్లో మళ్ళీ అదే సమస్య, రిజర్వ్ ఫారెస్ట్. అక్కడ అభివృద్ధి చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆ ప్రాంతాలను ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 4 చెక్ లిస్ట్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇది మీ రియల్ ఎస్టేట్ ప్రయాణంలో మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ది ప్రభుత్వ ప్రాజెక్ట్, గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఫ్యాక్టర్. మీరు ఎంచుకున్న ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ను ప్రతిపాదించిందా? ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇలాంటి ప్రాజెక్టులు ఒక ప్రాంతాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటే అక్కడ రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు వేగంగా వస్తాయి. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. దాంతో ఇళ్లకు, ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది రేడియల్ రోడ్లు మరియు రవాణా. రేడియల్ రోడ్లు, మెట్రో, ఎయిర్పోర్ట్ వంటి రవాణా సౌకర్యాల ప్లాన్ ఉందా? రేడియల్ రోడ్ అంటే ఏంటి? ఇవి ప్రధాన రహదారులను కలుపుతూ నిర్మించే కొత్త రోడ్లు. ఇవి ఒక ప్రాంతానికి యాక్సెస్ను చాలా సులభతరం చేస్తాయి. ఉదాహరణకు ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదించిన రేడియల్ రోడ్లు, ఇవి పూర్తయితే ఈ ప్రాంతం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడం చాలా సులభమవుతుంది. దీనివల్ల ప్రాపర్టీ విలువలు బాగా పెరుగుతాయి. థర్డ్ పాయింట్, రిజర్వ్ ఫారెస్ట్కి దూరం. అంటే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము అనేది. ఇది అత్యంత కీలకమైన అంశం. మీ ప్రాపర్టీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు దగ్గరలో లేదని పూర్తిగా నిర్ధారించుకోండి. అటవీ ప్రాంతం అభివృద్ధికి అడ్డంకి మాత్రమే కాదు, భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలను కూడా తెచ్చిపెట్టవచ్చు. మీరు కొన్న భూమి అటవీ ప్రాంతం పరిధిలోకి వస్తుందా? దానికి ఎలాంటి నిర్మాణ అనుమతులు లభిస్తాయి? ఇవన్నీ ముందుగానే తెలుసుకోవాలి. గూగుల్ మ్యాప్స్లో చూడండి, స్థానికంగా విచారించండి, అటవీ ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసుకోండి. లాస్ట్ పాయింట్, అప్రూవల్స్ మరియు డెవలపర్ చరిత్ర. చివరిది కానీ చాలా ముఖ్యమైనది. వెంచర్కి DTCP అప్రూవల్ ఉందా, లేదా HMDA అనుమతులు ఉన్నాయా? లేఅవుట్ ఎలా ఉంది? రోడ్డు వెడల్పు ఎంత? డెవలపర్ చరిత్ర ఏంటి? ఆయన ఇంతకుముందు చేసిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి? కస్టమర్లకు సకాలంలో రిజిస్ట్రేషన్స్ చేసి ఇచ్చారా? ఇవన్నీ పరిశోధించండి. డెవలపర్ మాటలు మాత్రమే నమ్మకండి. డాక్యుమెంట్లు చూడండి, న్యాయ నిపుణుల సలహా తీసుకోండి. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ అంటే కేవలం 4 గోడలు కొనడం కాదు. అది మీ కుటుంబం యొక్క భవిష్యత్తును నిర్మించుకోవడం, మీ పిల్లల చదువు కోసం, మీ అమ్మాయి పెళ్లి కోసం,
మీ వృద్ధాప్యం కోసం మీరు చేసే పెట్టుబడి అది. అలాంటి పెట్టుబడిని కేవలం చౌకగా ఉందనో బ్రోకర్ చెప్పాడనో కొనేస్తే రవిలాగే మీరు మోసపోవడం ఖాయం. చాలామందికి ఒక భ్రమ ఉంది, ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏమీ లేదు కానీ భవిష్యత్తులో అభివృద్ధి అవుతుంది అని. కానీ భవిష్యత్తు అనేది అంచనాల మీద కాదు, ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ప్రణాళికలు లేని చోట అభివృద్ధి కేవలం యాదృచ్ఛికంగా జరగదు. అటవీ ప్రాంతాల మధ్యలో అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు విజయవాడ హైవే కూడా మంచి డిమాండ్లో ఉంది, కానీ అక్కడ కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదో తెలుసుకోవాలి. ప్రతి ప్రాంతానికి దాని సొంత లక్షణాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడమే విజ్ఞత. కాబట్టి మీరు సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాట్లాడి, విని, చూసి, పరిశోధించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన 4 ప్రధానమైన అంశాలు: ప్రభుత్వ ప్రాజెక్ట్, రేడియల్ రోడ్స్, రిజర్వ్ ఫారెస్ట్కి ఎంత దూరం మరియు అప్రూవల్స్, ఇవి మీకు దిక్సూచిలా పనిచేస్తాయి. ఈ 4 విషయాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ డబ్బు మీద మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. సరైన సమాచారం లేకుండా ఎవరి మాట విని నిర్ణయం తీసుకోకండి. మీ సొంత పరిశోధన చేయండి, లేదంటే ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లయితే 7799141363 ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఎందుకంటే కాల్స్ను ఇప్పుడు హ్యాండిల్ చేసే పరిస్థితిలో లేము, చాలా కాల్స్ వస్తున్నాయి. అందుకని మీరు సీరియస్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ రిక్వైర్మెంట్ని క్లుప్తంగా వాట్సాప్ మెసేజ్లో పంపించండి. మేము దాన్ని అనలైజ్ చేసి ఫ్రీగా మీకు అడ్వైజ్ ఇస్తాము. కాకపోతే కొంచెం డిలే ఉంటుంది, అది అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకి, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ భ్రమంలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవడం మీరు చూడకూడదు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు, మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీ పెట్టుబడులు మీకు ఎల్లప్పుడూ లాభాలను, సంతోషాన్ని, సమృద్ధిని తీసుకురావాలని ఆశిస్తున్నా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.